వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ యొక్క మైండ్ అనేది ఏ విధంగా ఉంది అండ్ ఏ విధంగా ఆలోచిస్తుంది అండ్ అదర్స్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు, మీరు ఈ లైఫ్లో ఎక్స్ప్రెస్ చేయగలిగింది ఏంటి, ప్రజెంట్ ఈ మూమెంట్లో మీకు ముఖ్యమైన విషయం ఏంటి, అలాగే ముఖ్యమైన విషయం ఏది కాదు, అంటే దేని మీద శ్రద్ధ పెట్టాలి, దేని మీద శ్రద్ధ పెట్టకూడదు, అసలు ప్రజెంట్ ఈ లైఫ్ టైంలో ప్రస్తుతం మీకు ఏది అవసరం, ఏది మీరు కంటిన్యూ చేయాలి అండ్ ఏది వదిలేయాలి అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ యొక్క తన యొక్క ఓన్ మైండ్ని తను ఎలా రీడ్ చేయాలి అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి. మీ సెల్ఫ్ని మీరు ఎలా చూస్తున్నారంటే, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారంటే, మీకు మీరే ఒక సోల్జర్, మీకు మీరే ఒక కింగ్ అండ్ మీకు కావాల్సినవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి, మీకు కావాల్సిన అన్నీ కూడా మీరు సంపాదించగలరు అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఒక రాజుకి ఏదైతే క్వాలిటీస్ ఉండాలో అన్ని క్వాలిటీస్ మీలో ఉన్నాయి. ఒక రాజుని, ఒక నాయకుడిని మీలో మీరు చూసుకుంటున్నారు, ఒక లీడర్ని, మీలో ఒక యూనిక్నెస్ని మీరు చూసుకుంటున్నారు. అంటే అందరిలా నేను కాదని ఒక క్లారిటీ అనేది, ఒక లీడర్ని మీరు చూసుకుంటున్నారండి. మీలో అందరూ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే, మీరు చాలా అనుకుంటున్నారు బట్ ఏది చేయలేకపోతున్నారు, చాలా అనుకున్న ప్లాన్స్ అన్నీ చేయలేకపోతున్నారు. మీరు లైఫ్లో ఎక్కడ కూడా ఉండలేకపోతున్నారు స్థిరంగా. ఒక ఉద్యోగం కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఎక్కడ కూడా మీరు కంటిన్యూ చేయలేకపోతున్నారు. సో ఏం చేయాలి అని మీరే ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నారు. చేయాలనుకుంది చేయలేకపోతున్నారు. ఆలోచించడానికి మల్టిపుల్ ఆలోచిస్తున్నారు బట్ దేని మీద కూడా మీరు నిలబడట్లేదు అని అదర్స్ అనుకుంటున్నారండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది మీ ఒపీనియన్. యాజ్ యూజువల్ అదర్స్ ఒపీనియన్ నాట్ రియల్లీ మ్యాటర్స్. కానీ ఎలా అనుకుంటున్నారు అంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉందన్న దానికి అవతల వాళ్ళు అలా అనుకుంటున్నారండి. మీరు ఏంటి అనేది నిరూపించడంలో డబ్బు అనేది ముఖ్యం పాత్ర వహిస్తుందని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కాదండి. మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంత మనీ కంటే కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడింది ఇక్కడ. మీ నేచర్ కావచ్చు, మీరు మాట్లాడే విధానం కావచ్చు, గుణం కావచ్చు, ఏదైతే మీరు రియాక్ట్ అయ్యే విధానం ఉందో అది అన్నిటికంటే చాలా స్ట్రాంగ్గా నిలబడిందండి. నిలబడగలిగారు మీరు దానిలో. ఈ డబ్బు ఇదేది కూడా దాని ముందు అసలు పని చేయట్లేదు. ఒక స్టేటస్ అనేది మనిషికి డబ్బు ద్వారా వస్తుంది అంటే, డబ్బు ఉంటే ఆ మనిషికి ఒక ఏమంటారు రిప్రజెంట్ చేస్తారు, ఎక్కువ పలానా వాళ్ళకి ఇంత ఉందని రిప్రజెంట్ చేస్తారు అని ఒక లైన్ అయితే ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకో చెప్పినా, ఎందుకంటే మనీ అన్నీ ఉన్న వాళ్ళు కూడా మీ మాటకి జంకుతున్నారు. వాళ్ళ డబ్బుకి, వాళ్ళ ఆస్తికి, వాళ్ళ ఉన్న ఎక్స్పీరియన్స్కి, ఏజ్కి కూడా మీ మాటకు వాళ్ళు జంకుతున్నారు. అంటే మీ మాటలో అంత నిజం ఉంది అండ్ మీరు మాట్లాడే మాటలు అంత అర్థవంతంగా ఉంటాయి. మీకు ప్రజెంట్ ఏంటి అవసరం అంటే ఒక క్లారిటీ. మీరు చేస్తున్న పనిని, మీరు వెళ్తున్న లైఫ్ పాత్ని ఎవ్వరూ ఆపలేరు, ఏ విధంగా కూడా ఆపలేరు. ఎస్,
మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరు కూడా ఆపలేరు. మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరు కూడా బాగు చేసుకోలేరు, బాగు చేయలేరు. మిమ్మల్ని మీరే బాగు చేసుకోవాలి అండ్ మీరే ముందుకెళ్ళాలి. మీరు తప్ప, మీరు అనుకుంటే తప్ప మీ పాత్ అనేది క్లోజ్ అవ్వదు. మీరు అనుకుంటే తప్ప మీ లైఫ్ పాత్ అనేది మారదు. మీరు చూస్ చేసుకుంటే తప్ప మీ పార్ట్నర్ అనేది మీ లైఫ్లోకి రారు. అలాగే ప్రతిదీ కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. మీ లైఫ్లో మీరు చేసుకున్నంత వరకు కూడా ఎవ్వరు కూడా ఆపలేరండి. ఓకేనా? మొత్తం మీ కంట్రోల్లోనే ఉంది మీ లైఫ్. బట్ చూడడానికి ఏంటంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, పెండింగ్లు పెడుతున్నారు వగైరా వగైరా. బట్ డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా దానికి త్రిబులే వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ మీకైతే మల్టిపుల్ ఛాన్సెస్ ఉన్నాయండి, మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి. ఎవ్వరూ కూడా పెండింగ్ పెట్టలేని పనులు కూడా మీరు చేయగలరు. మీకు ఏది ఇంపార్టెంట్ కాదు అంటే ఆపడం, ఏ పనిని కూడా పెండింగ్ పెట్టుకోవడం, అది అసలు ఇంపార్టెంటే కాదు మీకు. దేనిని ఆపద్దు, దేనిని పెండింగ్ పెట్టద్దు, చేసేయండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో ఆ పనిని చేసేయండి, మొదలు పెట్టేయండి. తర్వాత చేద్దాం, లేదా కొన్ని రోజుల తర్వాత చేద్దాం, సో ఈ పని అయిపోయాక ఆ పని చేద్దాం, అలా పెండింగ్ పెట్టద్దు. దేనికి కూడా పాస్లో ఉండద్దు, ఏ విషయంలో కూడా పాస్లో ఉండద్దు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ప్రజెంట్ మూమెంట్లో మీకు ఏది అవసరం కాదు అంటే సూర్యుడిలాగా వెలిగిపోవడం మీకు అంత అవసరం కాదు. దానివల్ల అంటే అందరూ గొప్పగా మీ గురించి చెప్పడం, మీరు ఏం చేస్తున్నారో మీరు ఇంకొకరికి షేర్ చేయడం ప్రజెంట్ మీకు అవసరం కాదు. ఒక రకంగా మీరు చేస్తున్న పనిని ఇంకొకరికి చెప్పడం మీకు అవసరం కాదు. దానివల్ల నరదిష్టి పెరుగుతుంది. దానివల్ల మీరు మొదలో ఉంటే ఐఏఎస్ ప్రిపరేషన్ పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటే మీరు ఐఏఎస్ అయిపోయి వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చిన రేంజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏమైంది, అంతమంది కన్ను దృష్టి అనేది మీ మీద పడడం వల్ల దానికి ఇండైరెక్ట్గా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి ముందు కూడా మీరు నిలబడాలి అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళెవరు కూడా మీ ముందు లేరు, మీ వెనుకున్నారు. మిమ్మల్ని ఇప్పుడు వెనక్కి లాగే వాళ్ళందరూ కూడా మీ వెనుకున్నారు, మీ ముందు లేరు. వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలో మీరు ఎదగాలని మీరు అనుకోవట్లేదు కదా. సో ఇప్పుడు మీ చుట్టూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీ వెనకాల పడి తిరుగుతున్న వాళ్ళే తప్ప మీకు ముందున్న వాళ్ళు కాదు. సో వాళ్ళ దగ్గర మీరు నిలబడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనవసరంగా అంటారా, పోనీ మాట చెప్పి నిలబడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలోని మీరు నిలబడాలి అని అనుకోవద్దు, మాటకి మాట చెప్పాలి అనుకోవద్దు, మాట అంటే తిరిగి సమాధానం ఇవ్వాలి అనుకోవద్దు. యూనివర్స్కి వదిలేయండి, డివైన్కి వదిలేయండి. మీరు సూర్యుడిలా వెలగాలి అని అనుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు ఆల్రెడీ ఉదయించిన సూర్యుడే. ఈ లైఫ్ టైంలో చాలామందికి చాలా రకాలుగా సహాయపడ్డారు, మీకు తెలిసి తెలియకుండా కూడా.